మంచు లక్ష్మి. మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్కి చెందిన టాప్ ఫ్యామిలీ పర్సన్ అని కూడా ఆలోచించకుండా కుర్ర హీరోయిన్లకు పోటీగా తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. నాకేం తక్కువ, నేను హీరోయిన్ మెటీరియల్ అని అందరూ అనుకోవాలని ఈ మధ్య తెగ తాపత్రయపడుతోంది. అందుకే వారం వారం ఫోటో షూట్ నిర్వహించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇలా ఆమె షేర్ చేసే ఫోటోల కోసమే కొందరు నెటిజన్లు వేచి చూస్తూ ఉంటారంటే అసలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అయితే ఆమె గ్లామర్ ఫోటోల కోసమని మంచు లక్ష్మి ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేశారు. ఇక అంతే, మన జేబులు ఖాళీ అయిపోవడం ఖాయం. అంతేకాదు అదే స్థాయిలో అటు మంచు లక్ష్మి కూడా ప్రమాదంలో ఉందేమో అనే సంకేతాలు బలపడుతున్నాయి. అది ఎలా అనుకుంటున్నారా? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. ఇటీవల టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖ సినీ తారలపై పలు కాంట్రవర్సీలు ఏ రకంగా హైలైట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. చిన్న హీరోల నుంచి పెద్ద కుటుంబపు హీరోల వరకు కూడా మంచి రసవత్తర పరిస్థితులే కనిపించాయి. ఇలా హైలైట్ అయిన చాలా మందిలో మంచు వారి కుటుంబపు గొడవలు కూడా ఒకటి. ఒకప్పుడు క్రమశిక్షణకి మారుపేరుగా కనిపించిన మంచు కుటుంబం ఇప్పుడు చీలిపోయింది. మంచు విష్ణు ఒకవైపు, మంచు మనోజ్ ఒకవైపు ఉన్నారు. వీరిద్దరికీ అక్క అయినటువంటి మంచు లక్ష్మి మాత్రం వీరి గొడవల నడుమ ఎప్పుడూ తలదూచినట్టు కనిపించలేదు. ఇక వీటితో పాటుగా మంచు లక్ష్మి మాత్రం కొంచెం భిన్నంగా తన పనులు మాత్రం తను చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇవి పక్కన పెడితే మంచు లక్ష్మి ఆఫ్లైన్ లో పలు ప్రోగ్రాంలో కూడా పాల్గొంటుంది. మరి రీసెంట్ గానే తన తమ్ముడు మంచు మనోజ్ తో కలిసి కనిపించిన ఎమోషనల్ విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు షాకింగ్ గా మంచు లక్ష్మి ఊహించని న్యూస్ షేర్ చేసుకుంది. తనని ఎవరో టార్గెట్ చేసి బెదిరిస్తున్నట్టుగా ఆమె సోషల్ మీడియాలో ఆమె ఫోన్ స్క్రీన్ షాట్లు పెట్టి చూపిస్తోంది. అయితే కొన్నాళ్ల నుంచి ఆన్లైన్ లో పలు దేశాలకు చెందిన కొందరు మెయిన్ గా నైజీరియన్స్ ఇండియాలో అనేక మందిని ట్రాప్ చేస్తూ వారి పర్సనల్ డేటాలు దొంగిలిస్తున్నారన్న వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఇదే మంచు లక్ష్మికి కూడా జరుగుతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఆమె తన పోస్ట్ లో ఇప్పటికీ బెదిరింపులు కొనసాగుతున్నాయని, వీళ్ళకి నా నెంబర్ కూడా దొరికేసింది అంటూ వారు పెట్టిన మెసేజ్ ని స్క్రీన్ షాట్ పెట్టి మరీ చూపించడం జరిగింది. ఇంతేనా, తన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా హ్యాక్ అయినట్టుగా చెప్పుకొచ్చింది. వీటిని కూడా ఎక్స్ లో పోస్ట్ చేసి తన పట్ల జరుగుతున్న ఆర్థిక లావాదేవీల మోసాన్ని ఆమె చూపిస్తూ అందరినీ అలర్ట్ చేస్తోంది. అయితే వాట్సాప్ లో అయితే సదరు కేటుగాళ్లు డైరెక్ట్ గా మెసేజ్ చేసి మరీ ఆమె కాల్స్ కూడా చేశారు. మరి ఆ నెంబర్ లో కంట్రీ కోడ్ చూస్తే అది నిజంగానే నైజీరియన్స్ నుంచి ఆమెకు వచ్చిన బెదిరింపులు అని చెప్పొచ్చు. ఇలా మొత్తానికి మంచు కుటుంబంలో ఒక్కొక్కరు ఇప్పుడు ఒక్కో టెన్షన్ లో ఉన్నారని చెప్పాలి. మరి మంచు లక్ష్మి విషయంలో ఇది ఎప్పటికి తేలుతుందో చూడాలి. ఇక ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తున్న భారీ చిత్రం కన్నప్ప విడుదలకు సిద్ధమవుతుండగా మంచు మనోజ్ ఓ పక్క న్యాయ పోరాటం చేస్తూనే తన భైరవం సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్నాడు. మంచు లక్ష్మి. మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ కి చెందిన టాప్ ఫ్యామిలీ పర్సన్ అని కూడా ఆలోచించకుండా కుర్ర హీరోయిన్లకు పోటీగా తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. నాకేం తక్కువ, నేను హీరోయిన్ మెటీరియల్ అని అందరూ అనుకోవాలని ఈ మధ్య తెగ తాపత్రయపడుతోంది. అందుకే వారం వారం ఫోటో షూట్ నిర్వహించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇలా ఆమె షేర్ చేసే ఫోటోల కోసమే కొందరు నెటిజన్లు వేచి చూస్తూ ఉంటారంటే అసలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అయితే ఆమె గ్లామర్ ఫోటోల కోసమని మంచు లక్ష్మి ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేశారు. ఇక అంతే, మన జేబులు ఖాళీ అయిపోవడం ఖాయం. అంతేకాదు అదే స్థాయిలో అటు మంచు లక్ష్మి కూడా ప్రమాదంలో ఉందేమో అనే సంకేతాలు బలపడుతున్నాయి. అది ఎలా అనుకుంటున్నారా? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. ఇటీవల టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖ సినీ తారలపై పలు కాంట్రవర్సీలు ఏ రకంగా హైలైట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. చిన్న హీరోల నుంచి పెద్ద కుటుంబపు హీరోల వరకు కూడా మంచి రసవత్తర పరిస్థితులే కనిపించాయి. ఇలా హైలైట్ అయిన చాలా మందిలో మంచు వారి కుటుంబపు గొడవలు కూడా ఒకటి. ఒకప్పుడు క్రమశిక్షణకి మారుపేరుగా కనిపించిన మంచు కుటుంబం ఇప్పుడు చీలిపోయింది. మంచు విష్ణు ఒకవైపు, మంచు మనోజ్ ఒకవైపు ఉన్నారు. వీరిద్దరికీ అక్క అయినటువంటి మంచు లక్ష్మి మాత్రం వీరి గొడవల నడుమ ఎప్పుడూ తలదూచినట్టు కనిపించలేదు. ఇక వీటితో పాటుగా మంచు లక్ష్మి మాత్రం కొంచెం భిన్నంగా తన పనులు మాత్రం తను చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇవి పక్కన పెడితే మంచు లక్ష్మి ఆఫ్లైన్ లో పలు ప్రోగ్రాంలో కూడా పాల్గొంటుంది. మరి రీసెంట్ గానే తన తమ్ముడు మంచు మనోజ్ తో కలిసి కనిపించిన ఎమోషనల్ విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు షాకింగ్ గా మంచు లక్ష్మి ఊహించని న్యూస్ షేర్ చేసుకుంది. తనని ఎవరో టార్గెట్ చేసి బెదిరిస్తున్నట్టుగా ఆమె సోషల్ మీడియాలో ఆమె ఫోన్ స్క్రీన్ షాట్లు పెట్టి చూపిస్తోంది. అయితే కొన్నాళ్ల నుంచి ఆన్లైన్ లో పలు దేశాలకు చెందిన కొందరు మెయిన్ గా నైజీరియన్స్ ఇండియాలో అనేక మందిని ట్రాప్ చేస్తూ వారి పర్సనల్ డేటాలు దొంగిలిస్తున్నారన్న వార్తలు వినిపించాయి.
ఇప్పుడు ఇదే మంచు లక్ష్మికి కూడా జరుగుతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఆమె తన పోస్ట్ లో ఇప్పటికీ బెదిరింపులు కొనసాగుతున్నాయని, వీళ్ళకి నా నెంబర్ కూడా దొరికేసింది అంటూ వారు పెట్టిన మెసేజ్ ని స్క్రీన్ షాట్ పెట్టి మరీ చూపించడం జరిగింది. ఇంతేనా, తన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా హ్యాక్ అయినట్టుగా చెప్పుకొచ్చింది. వీటిని కూడా ఎక్స్ లో పోస్ట్ చేసి తన పట్ల జరుగుతున్న ఆర్థిక లావాదేవీల మోసాన్ని ఆమె చూపిస్తూ అందరినీ అలర్ట్ చేస్తోంది. అయితే వాట్సాప్ లో అయితే సదరు కేటుగాళ్లు డైరెక్ట్ గా మెసేజ్ చేసి మరీ ఆమె కాల్స్ కూడా చేశారు. మరి ఆ నెంబర్ లో కంట్రీ కోడ్ చూస్తే అది నిజంగానే నైజీరియన్స్ నుంచి ఆమెకు వచ్చిన బెదిరింపులు అని చెప్పొచ్చు. ఇలా మొత్తానికి మంచు కుటుంబంలో ఒక్కొక్కరు ఇప్పుడు ఒక్కో టెన్షన్ లో ఉన్నారని చెప్పాలి. మరి మంచు లక్ష్మి విషయంలో ఇది ఎప్పటికి తేలుతుందో చూడాలి. ఇక ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తున్న భారీ చిత్రం కన్నప్ప విడుదలకు సిద్ధమవుతుండగా మంచు మనోజ్ ఓ పక్క న్యాయ పోరాటం చేస్తూనే తన భైరవం సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్నాడు. మంచు లక్ష్మి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఏమ యాక్టివ్గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్కి చెందిన టాప్ ఫ్యామిలీ పర్సన్ అని కూడా ఆలోచించకుండా కుర్ర హీరోయిన్లకు పోటీగా తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. నాకేం తక్కువ, నేను హీరోయిన్ మెటీరియల్ అని అందరూ అనుకోవాలని ఈ మధ్య తెగ తాపత్రయపడుతోంది. అందుకే వారం వారం ఫోటో షూట్ నిర్వహించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇలా ఆమె షేర్ చేసే ఫోటోల కోసమే కొందరు నెటిజన్లు వేచి చూస్తూ ఉంటారంటే అసలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అయితే ఆమె గ్లామర్ ఫోటోల కోసమని మంచు లక్ష్మి ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేశారు. ఇక అంతే, మన జేబులు ఖాళీ అయిపోవడం ఖాయం. అంతేకాదు అదే స్థాయిలో అటు మంచు లక్ష్మి కూడా ప్రమాదంలో ఉందేమో అనే సంకేతాలు బలపడుతున్నాయి. అది ఎలా అనుకుంటున్నారా? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. ఇటీవల టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖ సినీ తారలపై పలు కాంట్రవర్సీలు ఏ రకంగా హైలైట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. చిన్న హీరోల నుంచి పెద్ద కుటుంబపు హీరోల వరకు కూడా మంచి రసవత్తర పరిస్థితులే కనిపించాయి. ఇలా హైలైట్ అయిన చాలా మందిలో మంచు వారి కుటుంబపు గొడవలు కూడా ఒకటి. ఒకప్పుడు క్రమశిక్షణకి మారు పేరుగా కనిపించిన మంచు కుటుంబం ఇప్పుడు చీలిపోయింది. మంచు విష్ణు ఒకవైపు, మంచు మనోజ్ ఒకవైపు ఉన్నారు. వీరిద్దరికీ అక్క అయినటువంటి మంచు లక్ష్మి మాత్రం వీరి గొడవల నడుమ ఎప్పుడూ తలదూచినట్టు కనిపించలేదు. ఇక వీటితో పాటుగా మంచు లక్ష్మి మాత్రం కొంచెం భిన్నంగా తన పనులు మాత్రం తను చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇవి పక్కన పెడితే మంచు లక్ష్మి ఆఫ్లైన్ లో పలు ప్రోగ్రాంలో కూడా పాల్గొంటుంది. మరి రీసెంట్ గానే తన తమ్ముడు మంచు మనోజ్ తో కలిసి కనిపించిన ఎమోషనల్ విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు షాకింగ్ గా మంచు లక్ష్మి ఊహించని న్యూస్ షేర్ చేసుకుంది. తనని ఎవరో టార్గెట్ చేసి బెదిరిస్తున్నట్టుగా ఆమె సోషల్ మీడియాలో ఆమె ఫోన్ స్క్రీన్ షాట్లు పెట్టి చూపిస్తోంది. అయితే కొన్నాళ్ల నుంచి ఆన్లైన్ లో పలు దేశాలకు చెందిన కొందరు మెయిన్ గా నైజీరియన్స్ ఇండియాలో అనేక మందిని ట్రాప్ చేస్తూ వారి పర్సనల్ డేటాలు దొంగిలిస్తున్నారన్న వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఇదే మంచు లక్ష్మికి కూడా జరుగుతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఆమె తన పోస్ట్ లో ఇప్పటికీ బెదిరింపులు కొనసాగుతున్నాయని, వీళ్ళకి నా నెంబర్ కూడా దొరికేసింది అంటూ వారు పెట్టిన మెసేజ్ ని స్క్రీన్ షాట్ పెట్టి మరీ చూపించడం జరిగింది. ఇంతేనా, తన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా హ్యాక్ అయినట్టుగా చెప్పుకొచ్చింది. వీటిని కూడా ఎక్స్ లో పోస్ట్ చేసి తన పట్ల జరుగుతున్న ఆర్థిక లావాదేవీల మోసాన్ని ఆమె చూపిస్తూ అందరినీ అలర్ట్ చేస్తోంది. అయితే వాట్సాప్ లో అయితే సదరు కేటుగాళ్లు డైరెక్ట్ గా మెసేజ్ చేసి మరీ ఆమె కాల్స్ కూడా చేశారు. మరి ఆ నెంబర్ లో కంట్రీ కోడ్ చూస్తే అది నిజంగానే నైజీరియన్స్ నుంచి ఆమెకు వచ్చిన బెదిరింపులు అని చెప్పొచ్చు. ఇలా మొత్తానికి మంచు కుటుంబంలో ఒక్కొక్కరు ఇప్పుడు ఒక్కో టెన్షన్ లో ఉన్నారని చెప్పాలి. మరి మంచు లక్ష్మి విషయంలో ఇది ఎప్పటికి తేలుతుందో చూడాలి. ఇక ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తున్న భారీ చిత్రం కన్నప్ప విడుదలకు సిద్ధమవుతుండగా మంచు మనోజ్ ఓ పక్క న్యాయ పోరాటం చేస్తూనే తన భైరవం సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్నాడు.